హాయ్ అండి, వెల్కమ్ టు మౌలి ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం. 1 కేజీ చికెన్ తీసుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ లేకుండా తీసుకోండి చికెన్ని. పెరుగు 4 స్పూన్లు వేసిన, కారం 4 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసిన, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆయిల్. ఇవన్నీ బాగా చికెన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గంట సేపు పాటు చికెన్ని నానబెట్టాలి. పీసెస్ అన్నీ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అందులోపల వెళ్తుంది ఉప్పు, కారము. ఉల్లిగడ్డలను 3 ఉల్లిగడ్డలు తీసుకున్న ఆయిల్ లోపల ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఇందులోపల వేసాను. పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసింది. ఇవి సైడ్కి తీసుకోవాలి. ఇందులోపల దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుందాము. తేజ్పత్తా, దగడి పూలు. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు లో ఫ్లేమ్ లోపలనే వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు చికెన్ని గంట సేపు నానబెట్టింది ఉంది కదా చికెన్, అందుకోసము ఎక్కువసేపు ఉడికించే అవసరం ఉండదు మనకు. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. మనము 5 నిమిషాల పాటు క్యాపెట్టి తీసాము. ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పౌడరు వేసాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నానబెట్టిన బియ్యం ఉన్నాయి, అవి 2 గ్లాసులు. 1 కేజీకి 2 గ్లాసులు తీసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇందు లోపల మనం డీప్ ఫ్రై చేసిన కొబ్బరి, జీడిపప్పు ఉంది కదా, ఇందులోపల వేసి కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. అందులోపల 1 స్పూను నెయ్యి కూడా వేసాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా కేసరి వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ రైస్ మనకు. 2 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది మన చికెన్ బిర్యానీ. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.